వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నెంబర్ 11, ఈ నెంబర్ 11 చూసి వైసీపీ నేతలు ఎందుకు అంత భయపడ్డాం? సరే, అసలు ముందు 11కి సంబంధించింది ఏముందో ఒకసారి చూద్దామా? వీళ్ళ భయానికి కారణం తర్వాత చూడొచ్చు. 11 అనేటువంటిది ఒక ప్రైమ్ నెంబర్. 11ని భాగించాలి అంటే కేవలం ఒక్కటితోటే సాధ్యపడుతుంది. ఇంకా ఏ సంఖ్యతోటి మనం భాగించడానికి దానికి లేదు. అండ్ మ్యాథమెటిక్స్ పరంగా చూసినా ఇది ప్రైమ్ ఎక్స్పోనెంట్ అంటారు. అండ్ 11 అనేటువంటి దాన్ని ఎక్కువగా సైజ్ ఆఫ్ టీమ్స్ అంటే స్పోర్ట్స్లో క్రికెట్, సాకరు, అమెరికన్ ఫుట్బాల్ వీటికి సంబంధించి చెప్తూ ఉంటారు. ఈ టీమ్స్ కూడా నెంబర్ 11 ఉంటాయి. అంటే ఫైనల్గా ఆడేటువంటి ఆటగాళ్ళు 11 మంది మాత్రమే ఉంటారు అనేది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 11 అనేది చాలా మంచి సంఖ్య. ఒక రకంగా అదృష్ట సంఖ్య అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మన వైసీపీ వారికి మాత్రం దాని ఆ భయం పట్టుకుంది, ఒక ఫోబియా పట్టుకుంది. 11, ఈ 11 అంటే 11, ఆ ఫోబియా పట్టుకుంది. ఎందుకు అంటే అసెంబ్లీలో వచ్చినటువంటి వాళ్ళకి 11 సీట్లే కాబట్టి. మరి పార్లమెంట్లో ఎందుకు భయపడుతున్నారంటారా? పార్లమెంటులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11వ నంబర్ గదిని పార్లమెంట్ భవనంలో వైఎస్ఆర్సీపీ కేటాయించారు. ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ, లోక్సభ అందరూ కలిపి వాళ్ళకి 11వ నెంబర్ గదిని వాళ్ళకి కేటాయిస్తే నంబర్ చూసుకున్నటువంటి వాళ్ళు ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ప్లీజ్ సార్, ఏమనుకోద్దు సార్, మాకు వేరే నెంబర్ గది ఇవ్వండి, 11వ నెంబర్ మాత్రం మాకు ఇవ్వకండి అని చెప్పి మొరపెట్టుకుంటే స్పీకర్ గారి దగ్గర తెలిసి, సరే 12వ నెంబర్ గది తీసుకోండి మీరు అని చెప్పి ఇచ్చారు. ఇందుకు వాళ్ళు భయపడేది. 11 సీట్లు వచ్చాయి ఆ పార్లమెంట్లో కూడా 11వ నెంబర్ గదే అంటారు. అంటే 11కి వీళ్ళకి అవినాభావ సంబంధం అనేటువంటిది అన్నిట్లోనూ కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారాలు జరిగినప్పుడు కూడా 11 గంటల సమయానికే, తర్వాత అసెంబ్లీలో కరెక్ట్గా 11 నిమిషాలు మాత్రమే ఉండడం, ఎక్కువ లేకుండా. అండ్ ఏం చేసినా కానీ 11 సీట్ల రిసెంబ్లెన్స్ అనేది వాళ్ళకి బాగా అచ్చొచ్చింది. అందువల్ల ఎక్కడ మళ్ళీ ఇదంతా చేస్తారో, మాకు అసలు ఈ నెంబర్ వద్దు అని చెప్పి మొరపెట్టుకున్నారు. మమ్మల్ని వెక్కిరించినట్టుగా ఉంది. ఇందులో కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర ఏమైనా ఉందా, ఎన్డీఏ కుట్ర చేసిందా, మాకు 11 ఇప్పించండి అని చెప్పి అనుకున్నారో ఏంటో తెలీదు. వెళ్ళి విషణ్ణ వదనాలతోటి, అయ్యా దయచేసి మాకు ఆ 11వ నెంబర్ మాత్రం ఇవ్వకండి, మాకు ఇంకేదైనా ఇవ్వండి అంటే పక్కనే ఉన్నటువంటి 12వ నెంబర్ గదిని పార్లమెంటు భవనంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేటాయించారు. ఆ విధంగా 11 ఫోబియాతోటి బాధపడుతున్నారు వైసీపీ నేతలు మొత్తం అందరూ కూడా. తప్పే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మంచి కితాబ్ ఇచ్చారుగా, 11 మందే ఉన్నా ఏకంగా 1100 మంది వాయిస్లో వాళ్ళది వినిపిస్తోంది బయట అని చెప్పి. ఆ రకంగానన్నా కొంచెం దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. అలాగే ఇండియన్ క్రికెట్ టీం 11 మంది మాత్రమే ఆడతారు ఫైనల్ ఆటగాళ్ళు గ్రౌండ్లో. అలా పాజిటివ్గా తీసుకోండి. అంతేగాని 11 వచ్చిందంటే మా ఎమ్మెల్యేల మీద, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు వీళ్ళు, అసెంబ్లీని కూడా బాయ్కాట్ చేస్తున్నారు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసలు ఎందుకున్నారో తెలియదు అన్నటువంటి ఇవేమైనా మైండ్లో పెట్టుకున్నారా? అలాంటివి పెట్టుకున్నారు అంటే ఇంకా రాజకీయాలు అనవసరం. అందువల్ల ఏ నెంబర్ గది అయితే ఏంటి రాజకీయాలు చేయడానికి, 11 నెంబర్ గది ఇచ్చారు అంటారు, అంతే కదా. మాట వరుసగా అనేసారు, అయిపోయింది. ఎంత చేస్తారు? సంవత్సరాంతం ఏమైనా తీసుకెళ్ళి 11 నెంబర్ గది 11 నెంబర్ గది అంటారా? అన్నారుగా. అలా అనేటట్టయితే ఈ పాటికి 11 స్కీము ఏదో ఒకటి పెట్టుండేవాళ్ళు ఖచ్చితంగా. వైసీపీ స్మారకార్థం 11 స్కీమ్ అని ఏమైనా పెట్టుండేవాళ్ళు. ఈ 11 మందికి సపరేట్ సీట్లు వేయండి, ఈ 11 మందికి ఇచ్చేయండి, ఎమ్మెల్యేలకి సపరేట్లు ఇచ్చేయండి, ఇలాంటివి ఏదో చేసి ఉండేది కూటమి ప్రభుత్వం. అలాంటిది ఏం లేదే. సరే, సోషల్ మీడియాలో అంటారా, ఓకే, ఇక 11 మోహన్ రెడ్డి అని చెప్పి అంటే 11 సీట్లు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి కాస్త 11 మోహన్ రెడ్డి అని ఇంకోటి ట్రోల్ చేస్తారు. 23 వచ్చాయని చెప్పి చంద్రబాబుని ఆ రోజు ఏం చేశారు? అలాగే ఇప్పుడు 11 వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూడా అదేవిధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. రేపన్న రోజు అనర్హత పడింది అంటే మళ్ళీ ఉప ఎన్నికలకు పోతే ఎంతమంది గెలుస్తారో కూడా తెలియదు. అందుకే ఆ వేట పడకుండా ఉండాలి అన్నటువంటి దాంతో ఇప్పటిదాకా లాగించుకొచ్చారు అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం. పార్లమెంటుకు కూడా వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఈ 11ని ఎక్కడ చూసినా కూడా, రేపు పొద్దున్న సపోజ్ ఒక క్యాలెండర్ దీన్ని ఇచ్చాం, లేదంటే ఒక డైరీ ఇచ్చాం, ఆ డైరీలో కూడా మరి 11 ఉంటుంది కదా డేటు. ప్రతి నెల 11వ తేదీ అని ఉంటుంది కదా. ఆ 11వ తేదీ వస్తుంటే చిచ్చి ఇది మా రోజు కాదు 11వ రోజు వచ్చింది అని ఆ రోజున ఏమైనా క్యాన్సిల్ చేసేస్తారా? లేదుగా. అప్పుడు అనుకోవచ్చు కావాలంటే 11 అని పలకలేకపోతే 10+1 అనుకోండి, 10+1 అనుకోండి, అయిపోతుంది, సరిపోద్ది కదా. లేదు 12-1 అనుకోండి, ఎగ్జాక్ట్గా 11 అని ఎందుకు అనుకోవడం? 10నో 12నో ప్లస్సో మైనస్సో చేస్తే అయిపోయాయి. అలా పిలుచుకుంటే అంతగా నచ్చకపోతే దాని దగ్గర ఆ 11 నెంబర్ గది దగ్గరికి తీసుకెళ్ళి 11+0 అని పెట్టుకోండి,
ప్లస్ ఉన్నా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. దీని మీద కూడా ట్రోలింగ్ అవుతుంది. ఇలా అడుక్కున్నారు, ఇది చేశారు అన్నదానికి కూడా ట్రోలింగ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అంటే మరి అప్పట్లో 151 సీట్ల రికార్డు వచ్చిన తర్వాత మన రికార్డుని ఎవరు కొట్టలేరు, తర్వాత మన టార్గెట్ 175 అనుకొని అత్యాశకు పోయినటువంటి ఫలితం ఇదంతా. ఆ 11 అనేది అది ప్రజలు ఇచ్చిందే, స్వయంకృతాపరాధం, మనం చేసినటువంటి తప్పుల వల్లే ఆ 11 అనేది మిగిలింది. లేదంటే ఇంకా బాగానే వచ్చిండేవేమో. సో మొత్తానికి 11 అనేటువంటి సంఖ్యతోటి చాలా ఇబ్బంది పడుతుంది వైఎస్ఆర్సీపీ. హోప్ సో ఆ 11 అనేటువంటి సంఖ్య వాళ్ళకి మిగలకూడదు అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.